నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వాడవాడలా అంబరానంటిన సీఎం జగన్ జన్మదిన వేడుకలు తమ అభిమాన సీఎం పుట్టినరోజు నాడు సేవా కార్యక్రమాలు నిర్వహించిన పార్టీ నేతలు సెంట్రల్లో బైక్ ర్యాలీ నిర్వహించిన మల్లాది విష్ణు నేటి నుండి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చింతపల్లిలో విద్యార్థులతో ముచ్చటించిన సీఎం విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ చరిత్రలో నిలిచిపోతుంది అన్న జగన్ అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలన్న వామపక్షాలు ప్రభుత్వం స్పందన కరువైతే ఈ నెల 26 తర్వాత ప్రత్యక్ష మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటన వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు ప్రతిపక్షాలు ఎన్ని రాజకీయ కుట్రలు చేసినా 2024లో మరోసారి సీఎం జగన్ సీఎం కావడం తథ్యమన్న యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కూనూరు గౌతమ్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే 8వ తరగతి విద్యార్థులకు వరుసగా 2వ ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం ట్యాబ్స్ పంపిణీ చేసింది పేదింటి పిల్లలు అంతర్జాతీయ వేదికపై తమ సత్తా చాటాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం మేరకు 620 కోట్ల వ్యయంతో బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ గల 4,34,185 ట్యాబ్స్ను 9,424 పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయనుంది అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం ఈ పంపిణీని ప్రారంభించారు విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ చరిత్రలో నిలిచిపోతుందని సీఎం జగన్ అన్నారు చింతపల్లి సభలో మాట్లాడుతూ మేం అందిస్తున్న ట్యాబ్ మార్కెట్ విలువ 17,500 దాంతోపాటు 15,500 విలువైన బైజూస్ కంటెంట్ను ఫ్రీగా ఇస్తున్నాం దీంతో ప్రతి విద్యార్థికి 33,000 లబ్ధి చేకూరుతుందని వీటిలో చదువుకు సంబంధించిన అంశాలే ఉంటాయి ట్యాబ్లలో సమస్య తలెత్తితే రిపేర్ చేయిస్తాం రిపేర్ కాకుంటే కొత్త ట్యాబ్ ఇస్తామని తెలిపారు అల్లూరు జిల్లా చింతపల్లిలో సీఎం జగన్ పర్యటనలో భాగంగా ప్రభుత్వ స్కూళ్లలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్స్ పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన చింతపల్లి ఆశ్రమ స్కూల్లో విద్యార్థులతో కలిసి డిజిటల్ క్లాసులు పనితీరును పరిశీలించారు అనంతరం విద్యార్థులతో సీఎం ముచ్చటించారు ఈరోజు ఈ ట్యాబులు పెడతా ఉన్నాం ఈ డిజిటల్ విప్లవంలో భాగంగానే గత ఏడాది కూడా మళ్ళీ నా పుట్టినరోజు నా రోజు గత ఏడాది 686 కోట్ల రూపాయలతో 5,18,000 ట్యాబులను పిల్లలకు చదువులు చెప్తా ఉన్న టీచర్లకు ఇద్దరికీ కూడా గత సంవత్సరం కూడా పంపిణీ చేశాం పిల్లలకు అవసరమైన బైజూస్ కంటెంట్ను కూడా ఈ ట్యాబులన్నింటిలోనూ కూడా ఆఫ్లైన్లో సైతం పనిచేసేట్టుగా ఇవన్నీ కూడా అప్లోడ్ చేసి మరి ట్యాబులన్నీ కూడా ఇస్తా ఉన్నాం ప్రతి పిల్లాడికి కూడా పాఠాలన్నీ సులభంగా పూర్తిగా అర్థమయ్యేట్టుగా కష్టపడకోకుండా కష్టాన్ని కాస్తో కిస్తో తగ్గించే కార్యక్రమం చేసేట్టుగా సులభంగా అర్థమయ్యేట్టుగా ఈ ట్యాబ్లో బైజూస్ కంటెంట్ను కూడా లోడ్ చేసి పిల్లలకందరికీ కూడా అండగా నిలబడతా ఉన్నాం ఈ ట్యాబుల విషయానికి వస్తే ఈ ట్యాబుల విషయంలో పిల్లలందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా ఈ ట్యాబులు ఏదైనా రిపేర్కి వస్తే ఎవరు కూడా కంగారు పడాల్సిన పని కూడా లేదు మీ హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఈ ట్యాబు చెడిపోయింది అని చెప్పి రిపేర్కి ఇచ్చినా సరే లేదా మన గ్రామ సచివాలయానికి వెళ్ళి మన తల్లిదండ్రులతో పాటు గ్రామ సచివాలయాలలో ఈ ట్యాబు ఇచ్చినా సరే 2 చోట్ల వాళ్ళు రసీదిస్తారు రసీదు ఇవ్వడమే కాకుండా వారం రోజుల్లోనే మీ ట్యాబును మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ మీకు ఇవ్వడము జరుగుతుంది ఒకవేళ రిపేర్ చేయలేకపోతే ఇంకో ట్యాబు మీ చేతుల్లో పెట్టడం జరుగుతుంది ఈ ట్యాబుల విషయానికి వస్తే ఈ ట్యాబులో సెక్యూర్డ్ మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ అనే సాఫ్ట్వేర్ కూడా పెట్టడం జరిగింది ఈ మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ ద్వారా ఏం జరుగుతుంది అని అంటే దీనివల్ల పిల్లలు పాఠాలు లెర్నింగ్కి సంబంధించిన అంశాలు మాత్రమే చూడగలుగుతారు పిల్లలు ఏం చూశారు ఏం చదివారు అన్నది తల్లిదండ్రులకు టీచర్లకు ఈ సాఫ్ట్వేర్ ద్వారా తెలుస్తుంది.
కాబట్టి తల్లిదండ్రులకు ఎవరికి కూడా ఎలాంటి ఆందోళనలు అవసరం లేదు, ఎలాంటి భయాలు అవసరం లేదు. ఈ ట్యాబులన్నీ కూడా పిల్లలకు వాళ్ళ చదువుల్లో మంచి చేసే ఒక గొప్ప ఇంధనంగా వాళ్లకు తోడుగా ఉంటుంది అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. గ్రామ వార్డు వాలంటీర్లకు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు శుభవార్త చెప్పారు. కాసేపటి క్రితం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన వాలంటీర్లకు 750 రూపాయలు అదనంగా ఇవ్వబోతున్నామని ప్రకటించారు. ఇవాళ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటన చేస్తున్నామన్నారు. ప్రజలకు రేషన్ పకడ్బందీగా ఇప్పిస్తున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని, జనవరి 1 నుంచే ఇది అమలవుతుందన్నారు. భవిష్యత్తులో వాలంటీర్లు మరింత మంచి చేసే అవకాశం సీఎం జగన్ కల్పిస్తారు అని అన్నారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఆ స్వామిని ఆయనకి ఇంకా మంచి శక్తిని ప్రసాదించి ఈ రాష్ట్రం భారతదేశంలోనే అన్ని పథకాలు అమలు చేస్తూ ముందుకెళ్తున్న తరుణంలో భారతదేశం అంతా తొంగు చూస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి. ఆయనకి ఇంకా మంచి శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే ఏదైతే మా వాలంటరీ వ్యవస్థ ఉందో వాలంటరీ వ్యవస్థకి మా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి నెలకి 1 గంట ఆ 50 ఏళ్ల పరిధిలో ఆ రేషన్ ఆల్రెడీ ఇప్పుడే దగ్గరుండి ఇప్పిస్తున్నారు. ఇంకా పకడ్బందీగా వాళ్ళకి ఇప్పించాలని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్స్కి నెలకి 5,000 కాకుండా ఇంకో 750 రూపాయలు అదనంగా ఇచ్చే కార్యక్రమాన్ని రేపు జనవరి 1 నుంచి ఇవ్వబోతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ఆయన బర్త్డే కానుకగా నేను తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో వాలంటీర్స్కి ఇంకా మంచి చేసే అవకాశాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఆయన బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వాలంటీర్స్కి ఆ బర్త్డే సందర్భంగా 750 రూపాయలు పెంచడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పుడు అదే కదా కోరుకునేది, మళ్ళీ వైసీపీ పాలన పోవాలి, దాచుకోవాలి, దోచుకోవాలి, పంచుకోవాలనే ఆలోచనతోటే ఉన్నారు. ఏదేమైనా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మన ఈ రాష్ట్ర పరిపాలన పార్టీలు, ప్రాంతాలు, కులాల, మతాల అతీతంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటాడు, ఏమీ కూడా ఒక్కటి చెప్పుకోవటానికి లేదు. ఈ 4.5 సంవత్సరాల్లో మిరాకిల్ చూపించారు. 55,000. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా మరలా తిరిగి అధికారం చేపట్టేది వైసీపీ పార్టీయే అని వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి తెలిపారు. సీఎం జగన్ చేసిన అభివృద్ధి సంక్షేమమే తమ పార్టీకి మరోసారి విజయం చేకూర్చుతుందని వివరించారు. ప్రతిపక్షాలన్నీ రాజకీయ కుట్రలు చేసినా 2024లో సీఎం జగనే ముఖ్యమంత్రి అవుతారని రాష్ట్ర వైసీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి అన్నారు. విజయవాడ రాష్ట్ర వైసీపీ ట్రేడ్ యూనియన్ కార్యాలయం వద్ద సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి, ఎమ్మెల్సీ రుహుల్లా పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి చిన్నారులకు, వృద్ధులకు పంచిపెట్టారు. ఈ మేరకు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాలకు సీఎం జగన్ అండగా నిలిచారని అన్నారు. సీఎం జగన్ సంక్షేమం, అభివృద్ధి చూసి ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని, సీఎం జగన్ నాయకత్వంలో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉందని తెలిపారు. ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా ఎన్ని కుట్రలు చేసినా సీఎం జగన్ వైపే రాష్ట్ర ప్రజలు ఉన్నారని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ట్రేడ్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. పుట్టినరోజు వేడుకలు వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యాలయం ముందు జరుపుకోవడం జరుగుతోంది. భారీగా ఉండేటువంటి కేక్ని కట్ చేయటం, కార్మిక సోదరులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తూ చేసినటువంటి కార్యక్రమం ఇది. కారణం ఒకటే, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బడుగు బలహీన కార్మిక వర్గాలందరికీ కూడా అండగా దండగా నిలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఆటో కార్మికులకైతే 10,000 రూపాయలు ఇవ్వటం అనేటువంటిది ఎక్కడా కూడా మనం చూసున్నాం. దర్జీలు, దోబీలు, మత్స్యకారులు వీళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది. దీనికి తోడు వేటకెళ్ళేటువంటి అగ్నికుల క్షత్రియులు ఎవరైతే ఉంటారో బెస్తవారు, వారి యొక్క ఆ సమయంలో సైతం కూడా వారికి 25,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. కరెంట్లో రాయితీ ఇవ్వటం అనేటువంటి జరుగుతోంది. ఇంతెందుకండి, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేద ప్రజానీకం హాస్పిటల్స్కి వెళ్ళాలంటే భయపడేటువంటి పద్ధతి, లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి అని అనుకుంటుంటే 25 లక్షల వరకు కూడా ఆ ఖర్చు అంతా కూడా నేనే పెడతానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. అదే కాకుండా 3,600 పైచిలకు జబ్బులు నయం చేయడానికి కూడా తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో అయితే 1,000 జబ్బులకు మాత్రమే ఆయన నయం చేస్తానంటే ఇవాళ తీసుకోవడం జరిగింది. ఇదే కాదండి, ఇవాళ ఈ హాస్పిటల్స్ సంబంధించి 17 మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్ట్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. అదే కాకుండా
ఇవాళ ఆరోగ్యానికి సంబంధించి ఈ భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పద్ధతిలో ఇంటింటికి డాక్టర్ని పంపించి ఆరోగ్యాన్ని పరిశీలన చేయించి మనకు కావాల్సినటువంటి సదుపాయాలన్నింటినీ కూడా కలగజేస్తానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇది ఒక చరిత్ర ఈ భారతదేశంలో అనేటువంటి చెప్పాలి. అదే కాకుండా పిల్లల చదువులు చదువుకుంటానికి ఇవాళ విదేశీ విద్యకి వందలాది కోట్ల రూపాయలు వెచ్చించడం అనేది జరుగుతుంది. 400 మంది పైచిలకు పిల్లలు ఇవాళ విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఫండింగ్ ద్వారా. అదే కాకుండా అమ్మఒడి ద్వారా ప్రజానికి అందరికీ కూడా ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేటువంటి విధానం మనం చూస్తున్నాం. అంటే దీని అర్థం ఈ రాష్ట్రంలో విద్యకి వైద్యానికి పెద్దపీట వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మన పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలని మన ఆరోగ్యాలు బాగుండాలని తీసుకునేటువంటి నిర్ణయం. ఈ వైఎస్ఆర్ జగన్ గారు పుట్టినరోజు సందర్భంగా మా ఆటో కార్మికులందరూ వచ్చారు. దీనివల్ల వచ్చారంటే ఇప్పుడు వరకు గత ప్రభుత్వం నుంచి చూసినా కానీ మా ఆటో వాళ్ళకి ఒక్కళ్ళు కూడా ఏ పార్టీ వచ్చినా పట్టించుకోవాలా. వైఎస్ఆర్ జగన్ గారు వైఎస్ఆర్ గారు తండ్రి కొడుకు తనయుళ్లాగా వచ్చిన వైఎస్ జగన్ అన్న ఆటో కార్మికులు వాళ్ళ గురించి ఆలోచించి ప్రతి సంవత్సరం 10,000 ఇన్సూరెన్స్కి బ్రేకు అన్నిటికీ ఆటో సంస్థ దేనికి ఉపయోగపడుతో మొత్తానికి సంస్థ 10,000 వేశారు. అలాగా కరోనా టైంలో 2 సార్లు వేశారు. ఎందుకని కార్మికుల సంఘాలంతా ఇబ్బందులు పడుతున్నారని ఆటో డ్రైవర్లు ఆయన మంచితనం మేము ఆటో డ్రైవర్లు అందరం బాగా గుర్తించుకుంటామని మళ్ళీ ఆయనే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆయనే రావాలి, ఆయనే వస్తాడు. యువగళం పాదయాత్ర ముగింపు సభలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం తాము అమలు చేస్తున్న పథకాలనే తిరిగి మళ్లీ అమలు చేస్తామని వారు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రతిపక్షాలు అన్నీ కలిసి వచ్చినా 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది వైసీపీ పార్టీయే అని స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు మల్లాది విష్ణు ఆధ్వర్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని భారీ కేక్ను కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. అనంతరం బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీ బీఆర్టీఎస్ రోడ్డు నుండి ప్రారంభమై పాయకాపురం మీదుగా కండ్రిగ చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని కొనియాడారు. సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలకు గాను 175 స్థానాల్లో వైసీపీ విజయ డంకా మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం లోకేష్ యువగళం సభపై తీవ్ర విమర్శలు చేశారు. నిన్నటి సభ పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయిందని విమర్శలు చేశారు. తాము అమలు చేస్తున్న పథకాలనే పేర్లు మార్చి అమలు చేస్తామని పవన్ చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. ఎంతమంది కలిసి వచ్చినా వచ్చే ఎన్నికల్లో విజయం వైసీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి 2019 నుంచి ఇప్పటి వరకు కూడా సంక్షేమాన్ని ఒకవైపు, అభివృద్ధిని ఒకవైపు ముందుకు తీసుకెళ్తూ అందరికీ కూడా పేదలందరికీ కూడా మంచిగా ఉండాలని చెప్పని కరోనా 2 సంవత్సరాలు ఇబ్బంది పడినప్పటికీ కూడా పిల్లలకి చేతి నుంచి పెద్దలకి పెన్షన్ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలు చేపట్టారు. గతంలో 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యక్తి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. ఎప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు ఏదైనా ఒకటి చేయగలిగాడా? ఇప్పుడు చెప్తున్నారు పవన్ కళ్యాణ్, నారా లోకేష్, చంద్రబాబు నాయుడు మేము అధికారంలోకి వస్తే అమ్మ వందనం అని చెప్పంట. అమ్మ ఒడి ఆల్రెడీ ఇస్తున్నాను రా బాబు, మళ్ళీ మీరు అమ్మ వందనం అంటే ఏంటి? అదే పేర్లు మార్చితే ఎవరు మీకు అవకాశం ఇస్తారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అంతా కూడా అభివృద్ధిలో, సంక్షేమంలో ముందుకెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పుట్టినరోజు సందర్భంగా, రానున్న ఎన్నికల సందర్భంగా 175 నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు 175 గెలుస్తారని చెప్పని అమ్మవారి ఆశీస్సులతో నిండు నూరేళ్లు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలన అందిస్తారని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటాను. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవం ఈ జన్మదినోత్సవాన్ని పురస్కరించిన యువకులందరితో కలిపి ఒక బైక్ ర్యాలీని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి జిల్లా అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, డిప్యూటీ మేయర్లు శైల్య గారు, అలాగే కార్పొరేటర్లు, సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, అలాగే
నాతో పాటు ఉన్నటువంటి కార్యకర్తలు మేమందరం కూడా కలిసి ఈరోజు ఒక పెద్ద ఎత్తున ర్యాలీని తీసుకుంటాం. ఎందుకంటే 2024 టార్గెట్గా 175 అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక లక్ష్యాన్ని నిర్దేశించారో దానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ 4.5 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వము చేయనటువంటి కార్యక్రమాల్ని, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని, మరీ ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదాన ముందుకు తీసుకెళ్ళాం. కాబట్టి నిన్న జరిగినటువంటి మీటింగు పవన్ కళ్యాణ్ కానీ, బాలకృష్ణ కానీ, లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ ఈ నలుగురు యొక్క మీటింగ్ అట్టర్ ఫెయిల్యూర్ అనమాట. అట్టర్ ఫెయిల్యూర్ అని ఎందుకంటున్నామంటే ఒక పాలసీ లేదు, సిద్ధాంతం లేదు, మేనిఫెస్టో లేదు. మావి కాపీ కొట్టి మేము అంతకన్నా ఎక్కువిస్తాం, మాకు ఓటు వేయండి అని అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు 14 నుంచి 19 వరకు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకని చేయలేకపోయారో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరు అధికారంలో ఉండటం మూలంగా 14 నుంచి 19 వరకు మీరు ఉండటం మూలంగా పేదవారికి, మధ్యతరగతి వర్గాల వారికి, రైతులకి, మహిళలకి 2 లక్షల కోట్లు నష్టం జరిగింది. వారందరూ కూడా నష్టపోయారు. మళ్ళీ తిరిగి మిమ్మల్ని అధికారంలోకి ఎన్నుకుంటే మా కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పేటటువంటి నైతిక హక్కు మీకు ఎక్కడ ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. టార్గెట్ 175, 175కి 175 గెలవాలి అని చెప్పిన ఒక లక్ష్యంతో. ఎందుకంటే 175 సీట్లకి 151 సీట్లు గత ఎన్నికల్లో గెలిచాము. బ్రహ్మాండమైనటువంటి పరిపాలన 4.5 సంవత్సరాలుగా జరిగింది. కాబట్టి లక్ష్యం 175కి 175. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలి, ప్రజలందరూ ఆశీస్సులు ఉండాలి. పేద ప్రజలకి, మధ్యతరగతి వర్గాల వారికి, రైతులకి, మహిళలకి, విద్యార్థులకి అందరికీ ఆయన అండగా ఉంటారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. వచ్చే ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లాలో కనీసం 85% పోలింగ్ నమోదు లక్ష్యంగా ఓటర్లకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. ఓటు హక్కు ప్రాధాన్యాన్ని తెలియజేసి ఉదాసీనత వైఖరిని తొలగించి ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకునేలా ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. విజయవాడ డిఆర్ఎం బంగ్లా సమీపంలోని టీటీడీ కళ్యాణ మండపం రోడ్డు వద్ద గురువారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కలెక్టర్ ఢిల్లీరావు నేతృత్వంలో సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ కింద ఓటరు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీని కలెక్టర్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి సంపత్ కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ ఫున్కర్, సబ్ కలెక్టర్ అతిథి సింగ్, వాకర్స్ సైతులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం 2011లో స్వీప్ను ప్రారంభించిందని, దీంతో తర్వాత జరిగిన ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చాయని, అందువల్ల ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు వివరించారు. ఈసీఐ రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి ముఖేష్ కుమార్ మీనా మార్గదర్శకాలకు అనుగుణంగా ఓటర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2019లో జిల్లాలో 4 నియోజకవర్గాల్లో సగటు పోలింగ్ శాతం 85 కాగా విజయవాడ పరిధిలోని 3 నియోజకవర్గాల్లో 66%గా ఉందని, అందువల్ల దీన్ని కూడా 85%కి చేర్చేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ ఓటు ఎక్కడో దగ్గర ఉంది అనుకుందాము, ఇంకో దగ్గర ఉంది, ఇక్కడికి వచ్చాము, మనం ఈ జ్యూరిడిక్షన్కి వచ్చాము అంటే ముందు మీ పోలింగ్ స్టేషన్ ఏంటి, మీ పోలింగ్ బూత్ ఏమిటి అని తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. మీకు ఓటు అనేటువంటిది లేకపోతే ఇప్పుడు ఈ 3 మోడ్స్లో వెళ్ళి చేసుకోవాల్సింది ఉంది. ఒకవేళ ఇంకొక దగ్గర ఓటు ఉంది అంటే అంతకుముందు ఏం చేసేదంటే ఎలక్షన్ కమిషన్ ఇంకొక దగ్గర ఓటు ఉంటే అక్కడ డిలీషన్ చేసుకొని ఇక్కడ అంటే డిలీషన్ అంటే 7 అంటాం అనమాట. అక్కడ డిలీషన్కి ఫామ్ 7 కానీ అప్లై చేస్తే డిలీట్ అనేటువంటిది ఈఆర్ఓ చేస్తారు. ఆ డిలీషన్ చేసి ఇక్కడ 6 పెట్టుకోవాలి, ఇక్కడ అంటే అడిషన్స్ చేసుకోవాలి. ఇప్పుడు అటువంటి ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే అడ్రస్ చేంజ్ అయింది కాబట్టి ఫామ్ 8 అడ్రస్ చేంజ్ అంటున్నారు. అంటే అక్కడ నుండి ఇక్కడికి, అంటే తెలంగాణలో ఉన్నా ఇక్కడికి, లేకపోతే వైజాగ్లో ఉన్నా ఇక్కడికి, మనము ఎక్కడ ఫామ్ 8 అనేటువంటిది ఎక్కడ పెట్టాలనేది మీకు డౌట్ వస్తుంది. ఎక్కడైతే మీరు ఫామ్ 8 అనేటువంటిది ఇప్పుడు ప్రజెంట్ అడ్రస్ ఎక్కడున్నారో అక్కడ పెట్టుకోవాలి ఫామ్ 8. అక్కడ పెట్టుకోవాల్సిన పనిలే. మీరు వెళ్ళి విశాఖపట్నంలో ఓటు ఉంది, ఇప్పుడు విజయవాడకు వచ్చారు, ఈ ఏసీ ముందు ఏ ఏసీ మీకు తెలుసుకోవాలి. ఇక్కడ విజయవాడ సిటీ అనేటువంటిది అటు వెస్ట్, ఇటు సెంట్రల్, అటు ఈస్ట్. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ ఫున్కర్ మాట్లాడుతూ స్వీప్ కార్యక్రమం ద్వారా ఓటు నమోదు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఓటు మార్పు, ఈవీఎంతో ఓటు హక్కు వినియోగించుకోవడం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఓటుకు సంబంధించి బిఎల్ఓల నుంచి సమాచారం పొందొచ్చని, అదేవిధంగా ఓటర్ హెల్ప్ లైన్, ఓటర్ సర్వీస్ పోర్టల్ వంటి ఆన్లైన్ వేదికల నుంచి కూడా సమాచారం తెలుసుకోవచ్చునని కమిషనర్ వివరించారు. నేను ఇక్కడ ఓటు చేస్తాను, ఫార్మేట్ ట్రాన్స్లోకేషన్ ఆఫ్ ఓట్ ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ సిటీ ఇన్ ఎనీ ఆఫ్ ద కాన్స్టిట్యుయెన్సీస్, అది కూడా మీరు చేయవచ్చు.
ఇంకొకటి అంటే మీకు తెలిసిన వ్యక్తి ఇక్కడ లేరు, హీ హాస్ పర్మనెంట్లీ షిఫ్టెడ్ ఆర్ చనిపోయారు, లెటర్ సే ఇన్ యువర్ ఫ్యామిలీ చనిపోయారు, ఆర్ లెటర్ సే డూప్లికేట్ ఓట్ ఉంది, దెన్ యూ కెన్ పుట్ Form 7 ఆల్సో. సో ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద ఓట్ ఇట్ సెల్ఫ్. సరే మీకు ఓట్ ఉంది, దెన్ తర్వాత నెక్స్ట్ ద క్వశ్చన్ కమ్స్, మీరు ఓట్ ఎక్కడ వేయాలి. సెకండ్ క్వశ్చన్ విల్ బి నేను ఎక్కడ వెళ్ళి ఓట్ వేయాలి. అది కూడా ఎస్ మీరు బిఏలోకి అడగొచ్చు. సెకండ్ థింగ్ ఈజ్ వెబ్సైట్లో కూడా ఒక లిస్ట్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ వస్తుంది. పోలింగ్ స్టేషన్ నథింగ్ బట్ ద ప్లేస్ వేర్ యూ గో అండ్ ఓట్. దిస్ 2 things ఫస్ట్ మీరు ఈ ప్రోగ్రామ్ నుంచి మీరు తీసుకుంటే అది మంచిది. ఇది కాకుండా మీరు ఒకరే కాదు, ఇన్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో, మీ రిలేటివ్స్ ఈ స్వీప్ గురించి అంటే ఓటర్ ఎన్రోల్మెంట్ అవేర్నెస్ గురించి మీరు ఇంకా చెప్పగలిగితే ఐ థింక్ దిస్ 10 minutes or 20 minutes which we are having here, it will be successful. ఎందుకనండి why this walk and why this marathon or why? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం 59వ డివిజన్ కార్పొరేటర్ ఎండి షహీనా సుల్తానా హఫీజుల్లా కార్యాలయం వద్ద ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా ఎమ్మెల్సీ జనాబ్ ఎండి రుహుల్లా విచ్చేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రుహుల్లా మాట్లాడుతూ ముస్లిం మైనారిటీల సంక్షేమం అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అల్లా ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయన్నారు. హజ్ యాత్రికులకు గంటల వ్యవధిలోనే 16 కోట్ల రూపాయలు మంజూరు చేసి ముస్లింలపై తనకున్న అభిమానం చాటుకున్న జగనన్న కోసం ప్రతిరోజు 5 పూటల నమాజ్లో ముస్లింలు దువా చేస్తున్నారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ముస్లింలకు 2 నామినేట్ పదవులు రావడం గగనంగా ఉండేదని, జగనన్న ప్రభుత్వంలో 4కి ఎమ్మెల్సీ పదవులు ఇవ్వడంతో పాటు 10ల సంఖ్యలో నామినేట్ పోస్టులు వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. మంచి మనసున్న జగనన్నకు 2024లో ప్రజలు అండగా నిలబడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ షేక్ ఖాజా, వైసీపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. विजयवाड़ा में 50 डिवीजन में हमारे कॉर्पोरेटर साहब शाहीना सुल्ताना साहब के आदर में आज उपस्थित जगन्नाथ का बर्थडे सेलिब्रेशन बहुत अच्छे तरह से होते हैं. जगन्नाथ को हमारे माइनॉरिटी की हार्ट बीट है. कई को उस दिन होते राजशेखर रेड्डी साहब 4% रिजर्वेशन देखो, ये आज भी अमल करते हैं हमारे जगनमोहन रेड्डी साहब. उस दिन हमारे हज जाने के हर एक साथी को 80,000 रुपये तक को क्या होते जगन्नाथ बहुत हेल्प करे. वैसा चे हमारे इमाम मौजून को हिंदू ये कि मौजून को 15,000 है, इमाम को 10,000 देखो. हमारे जगन्नाथ हमारे माइनॉरिटीज़ लिए बहुत अच्छा सोचते हैं. हमें भी हर एक नमाज में जगन्नाथ को दुआ कर को आते के इलेक्शन में जगन्नाथ खड़ाते के प्रति अभ्यर्थी अच्छे मेजॉरिटी होने हम वैएसआर कांग्रेस पार्टी हमारा झंडे के नाते हमें ले को हर एक मस्जिद फिर को हर एक मोहल्ला फिर को वो अभ्यर्थी अच्छे मेजॉरिटी से जिताते. वो चे हमारे को से अब तक ने भारत देश में रहते हमारा आंध्र प्रदेश में इम्पॉर्टेंट होने हमारे माइनॉरिटी के इतना साथ देते हुए जगन्नाथ को अल्लाह तरफ 100 साल की हयात खाना को हमें दिलो जाते चाहते. आंध्र प्रदेश के सीएम जगनमोहन रेड्डी साहब का सालगिरह हमारे 50 पर 9वां डिवीज़न में इतना अच्छा कर लेना बहुत खुशी की बात है. क्योंकि हमारा ये 50 पर 9वां डिवीज़न नहीं, आंध्र प्रदेश पूरा एक ईद के नाते उनका सालगिरह का जश्न मना रहे हैं. क्योंकि जगनमोहन रेड्डी साहब उन्होंने जीते करने से हर एक आदमी को ना एसी ना एसटी ना बीसी ना माइनॉरिटी कर को बोल को सभी लोग मेरे लोग सभी मेरे ही कहो बोल को इतना करते हुए जगनमोहन रेड्डी साहब को अल्लाह के दुए तभी रहेंगे. वैसा चे 2020 पर 4 में भी उन्होंने फिर भी उनका कुर्सी पर बैठते. టీడీపీ నేతలకి ఈసారి మైండ్ బ్లాక్ అయ్యేలా 175 సీట్లకు 175 గెలవడం తథ్యమని వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. అసమర్థులు ఈవినింగ్ వాకులు చూస్తే అధికారంలోకి రావన్న సంగతి గుర్తుంచుకోవాలంటూ లోకేష్కి చురకలంటించారు. 2024లో జగన్మోహన్ రెడ్డి మరోసారి సీఎం చేయటం ఖాయమని స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన కార్యక్రమాలు విజయవాడ నగర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పిలుపు మేరకు 17వ డివిజన్ కార్పొరేటర్ రామిరెడ్డి ఐస్ ఫ్యాక్టరీ సందులో జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అవినాష్ పాల్గొని కేక్ కట్ చేసి జగన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నేతలు తూర్పు నియోజకవర్గం అభివృద్ధికి 100 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేయడంతో పాటు కృష్ణానదికి 10 లక్షల క్యూసెక్ల నీరు వచ్చినా తట్టుకునేలా రిటైనింగ్ వాల్ నిర్మించి తూర్పు నియోజకవర్గ ప్రజలకు రక్షణ కల్పించారని తెలిపారు. ఈసారి 175 నియోజకవర్గంలో 175 సాధించి జగన్ను సీఎం చేస్తామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ
ఏదైతే మేము బలంగా ఉన్నాం అనుకున్న నియోజకవర్గాల్లో కూడా ఓడిపోయే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి వచ్చింది కాబట్టి ప్రతి చోట ప్రతి ప్రాంతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మాత్రమే కనిపిస్తున్నాయి కాబట్టి ఈరోజు వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు నమ్ముకున్న మీడియా సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పార్టీ మీద మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధపు ప్రచారం చేస్తమే పనిగా పెట్టుకుంది కాబట్టి చిల్లరతనంగా వాట్సాప్ మెసేజ్లు లేకపోతే వాళ్ళకు అనుకూలమైన యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే వాళ్ళ తోక పత్రికలు ఏవైతే ఉన్నాయో దాంట్లో అబద్ధపు హామీలు ప్రచారం చేస్తమే పనిగా పెట్టుకుంది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో క్లియర్గా ఒకే ఒక ఎయిమ్తో ఒకే ఒక నినాదంతో ఏదైతే జగన్ గారు నమ్మారో 175కి 175 రావాలని చెప్పిన ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో కూడా బలమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పెడుతున్నారు. తూర్పు నియోజకవర్గంలో ఎటువంటి డోకా లేకుండా 2024 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పిన దమ్ముగా మేము అందరం. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు అవినాష్ గారి ఆధ్వర్యంలో 17 జరుపుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడు. మా అవినాష్ గారు చెప్పినట్టు ఆయన బర్త్డే కూడా 30 సంవత్సరాలు ఏదైతే అలా 51 కిలో ఉందో అలా పెంచుకుంటూ 80 సంవత్సరాలు వచ్చేదాకా ఆయన కేక్ మేము రాణి గాదర్ సెంటర్ వైట్ సెంటర్లో కంపల్సరీగా కేక్ కట్ చేస్తామని కూడా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో 2024 అవినాష్ గారిని డివిజన్ నుంచి అత్యధిక మెజార్టీతో కూడా మేము స్వాగతిస్తామని కూడా తెలియపరుస్తున్నాం. అంగన్వాడీల సమస్యల విషయంలో ప్రభుత్వం స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించిన పక్షంలో అంగన్వాడీలు కొనసాగించే ఉద్యమానికి 26 తర్వాత ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలని వామపక్ష పార్టీలు నిర్ణయించాయి. 525 కోట్లు పెట్టి గెస్ట్ హౌస్ కట్టుకున్నారని అంగన్వాడీలు అడిగిన జీతాలు పెంచితే ఏడాది మొత్తం అయ్యేదానిలో ఇదే సగం అవుతుందని అన్నారు. భవనాలపై ఉన్న శ్రద్ధ 1,00,000 మంది అంగన్వాడీ మహిళలపై లేదని వామపక్ష నేతలు మండిపడ్డారు. గురువారం ఉదయం సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో 10 వామపక్ష పార్టీల సమావేశం సిపిఐఎంఎల్ రాష్ట్ర నాయకులు జాస్తి కిషోర్ బాబు అధ్యక్షతన జరిగింది. దీనికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, కార్యదర్శి వర్గ సభ్యులు జి ఓబులేసు, 2 న్యూ డెమోక్రసీ పార్టీల నుండి పి ప్రసాద్, కె పొలారి, రామకృష్ణ, సిపిఐఎంఎల్ లిబరేషన్ నాయకులు హరినాథ్, ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు పివి సుందరరామరాజు, ఆర్ఎస్పీ నాయకులు రవికాంత్ హాజరయ్యారు. అంగన్వాడీల సమ్మె జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో వామపక్ష పార్టీల తరపున శ్రీనివాసరావు, రామకృష్ణ, ప్రసాద్ మాట్లాడారు. తమ సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో సమ్మెకు దిగుతామని నెల రోజుల క్రితమే వారు ప్రభుత్వానికి నోటీసు ఇచ్చారని తెలిపారు. అప్పటి నుండి పట్టించుకోకుండా చివర్లో చర్చల పేరుతో కాలయాపనకు ప్రయత్నించిందని, అందులో చిన్న చిన్న అంశాలపై సానుకూలకంగా స్పందించినా వాటికి జీవో ఇవ్వడంలో పూర్తి నిర్లక్ష్యం వ్యవహరించిందని తెలిపారు. అక్కా చెల్లెమ్మల సంక్షేమమని చెబుతున్న సీఎం ఆచరణలో తీవ్ర అన్యాయం చేస్తున్నారని వివరించారు. గ్రాట్యుటీ, వేతన పెంపు గురించి నోరెత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా ప్రభుత్వ సిబ్బంది మధ్య గొడవ పెట్టే విధంగా వ్యవహరిస్తూ ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తోందని పేర్కొన్నారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా అన్న సమస్యను పరిష్కరిస్తారని అంగన్వాడీలు ఎదురు చూస్తున్నారని, ఆశ నిరాశ చేయొద్దని సూచించారు. 525 కోట్లు పెట్టి గెస్ట్ హౌస్ కట్టుకున్నారని, అంగన్వాడీలు అడిగిన జీతాలు పెంచితే ఏడాది మొత్తం అయ్యేదానిలో ఇదే సగం ఉందని తెలిపారు. భవనాలపై ఉన్న శ్రద్ధ 1,00,000 మంది అంగన్వాడీ మహిళలపై లేదని మండిపడ్డారు. 20,000 కోట్లు పెట్టి ఎవరూ కోరుకోపోయినా వద్దంటున్నా స్మార్ట్ మీటర్లు పెడుతున్నారని, దానివల్ల షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్, ఆదానికి లబ్ధి కలిగించడం, మోడీని సంతృప్తి పరచడం వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తోందని, రాష్ట్రంలో గెలిపించిన మహిళల సంక్షేమం మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. అసలు అంగన్వాడీల విషయంలో ప్రభుత్వ విధానం ఏమిటో తెలపాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలు కూడా 25 నుండి సమ్మెను ఉధృతం చేస్తామంటున్నారని, ఈలోపే సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. వేతనాలు పెంచాలని కోరితే అప్పుల్లో ఉన్నామని చెబుతున్నారని, అంగన్వాడీల కోసం కొంత అప్పు చేస్తే ఎవరైనా వద్దన్నారా అని ప్రశ్నించారు. ఈరోజు ఏజెన్సీలోని చింతలపల్లిలో ముఖ్యమంత్రి బైజూస్కు కట్టబెట్టడానికి ట్యాబ్లు పంపిణీ చేస్తున్నారని, అదే ఏజెన్సీలో గిరిజనుల భూములు గుంజుకుంటున్నారని మండిపడ్డారు. 1,000 కోట్లు కార్పొరేటర్లకు కట్టబెట్టడాన్ని మానుకుంటే అంగన్వాడీల వేతనాలు పెంచొచ్చని సూచించారు. పైగా వేతనాలు పెంచమని కోరుతున్న వారిని వదిలేసి వారిపై రెచ్చగొట్టేందుకు వాలంటీర్లకు గౌరవ వేతనం పెంచుతున్నట్లు ప్రకటించి అంగన్వాడీలను కవ్విస్తున్నది ఇదేమి న్యాయమో
పాలనో అర్థం కావడం లేదని అన్నారు. 30 లక్షల కుటుంబాల్లో పిల్లలకు తల్లులుగా మారిన అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. ప్రజాస్వామ్యానికి ప్రమాదం, పార్లమెంట్లో 143 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదమని వారు తెలిపారు. బీజేపీ సిఫార్సు లేఖతో అగంతకులు పార్లమెంట్లో దూకారని, దానిపై సమాధానం చెప్పాలని అడిగితే ఎంపీలను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమని తెలిపారు. సస్పెన్షన్లను వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. 22వ తేదీన ఇండియా వేదికగా పిలుపునకు వామపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. ప్రతిపక్షాన్నంతా బయటకు నెట్టి మీరంతా బిల్లులు పాస్ చేసుకుంటా ఉన్నారు. అక్కడ ఎలాంటి చర్చలు కూడా సక్రమంగా జరగడం లేదు. పైగా వారు చేసిన నేరం ఏమిటి? సాక్షాత్తు పార్లమెంటులోకి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుని యొక్క రికమెండేషన్తో దుండగులు ప్రవేశించి వాళ్ళు అక్కడ నానా హంగామా సృష్టిస్తే దానిపైన హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్ కోరడము నేరమా అని అడుగుతూ ఉన్నాం. హోమ్ మినిస్టర్కి బాధ్యత లేదా అని అడుగుతూ ఉన్నాం. వాళ్ళ సాక్షాత్తు పార్లమెంట్లోకి వచ్చి వాళ్ళు గొడవ చేస్తే నువ్వు దానిపైన స్టేట్మెంట్ ఇవ్వాల్సిన హోమ్ మినిస్టరు ఆయన బాధ్యతను విస్మరించి స్టేట్మెంట్ ఇవ్వాలా? స్టేట్మెంట్ డిమాండ్ చేసిన ప్రతిపక్ష నేతలందరినీ కూడా, పార్లమెంట్ సభ్యులందరినీ కూడా, అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో 2 చోట్ల కూడా వాళ్ళని మీరు సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వామపక్ష పార్టీల సమావేశం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అదేవిధంగా రేపు 22వ తేదీ నాడు ఇండియా కూటమి పిలుపు మేరకు మేము అన్ని చోట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా ధర్నా నిరసన కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నాం. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ ఘటనను ఖండించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లక్షల కుటుంబాల్లో పిల్లలకి తల్లులుగా మారిన 1,05,000 మంది అంగన్వాడీలు 10 రోజులుగా సమ్మె చేస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమగుట్టినట్టు లేదు. ఈ ప్రభుత్వం అనేక వాగ్దానాలు, అనేక హామీలు ఇస్తుంది, కానీ వాస్తవంగా 1,00,000 మందికి పైగా మహిళలు ఆందోళన చేస్తున్నప్పుడు ఎందుకు పట్టించుకోవటం లేదు మంత్రివర్గం? ఇది మేము ప్రశ్నిస్తున్నాం. పైగా నిర్బంధంగా, నిరంకుశంగా అణిచివేయడానికి పూనుకుంటే అంగన్వాడీలకి పెద్ద ఉద్యమ చరిత్ర ఉంది, నేపథ్య చరిత్ర. ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడి గుణపాఠం చెప్పిన చరిత్ర కూడా ఉంది గత ప్రభుత్వాలకు కానీ ఇప్పటి ప్రభుత్వాలకు కానీ. వాళ్ళతో తలకొరువు పెట్టుకోవద్దని చెప్పి ఈ ప్రభుత్వానికి మా పార్టీల తరపున మేము హెచ్చరిక చేస్తున్నాం. ఒకవేళ వాళ్ళని రెచ్చగొట్టి పరిష్కారం చేయడానికి బదులు రెచ్చగొట్టి అణిచివేయడానికి పూనుకుంటే వాళ్ళు సాగించే ఉద్యమానికి మా పార్టీలు, వామపక్ష పార్టీలు కూడా ప్రత్యక్ష సంఘీభావ కార్యాచరణ చేపడతామని 26వ తారీఖు నుంచి చేపట్టే కార్యాచరణతో పాటు వాళ్ళని రెచ్చగొడితే వాళ్ళు చేసే కార్యాచరణని బట్టి మా కార్యాచరణ కొనసాగింపు కూడా ఉంటుందని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓ సోదరునిగా భావించి ఆయన జన్మదిన వేడుకలను ప్రజలందరూ ఘనంగా నిర్వహించుకుంటున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. అంబేద్కర్, జ్యోతిరావు పులే భావజాలంతో ప్రజల సంక్షేమానికి కష్టపడ్డ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జగన్నాథుని రథచక్రాల కింద చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేష్ లాంటి దద్దమ్మలు నలిగిపోవాల్సిందే అంటూ హెచ్చరించారు. 44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మైలవరపు దుర్గారావు ఆధ్వర్యంలో సితారా సెంటర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొని కేక్ కట్ చేసి ప్రజలకు పంపిణీ చేశారు. డివిజన్ ప్రజలకు పండ్లు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వెల్లంపల్లి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయని అన్నారు. జగన్మోహన్ రెడ్డిని కుటుంబ సభ్యుల్లా భావించి ప్రతి ఒక్కరూ జగన్ పుట్టినరోజుల వేడుకలను ఘనంగా జరుపుకోవడం హర్షించాల్సిన విషయం అన్నారు. బడుగు, బలహీన, అట్టడుగు వర్గాలతో పాటు మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేసినది జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నవరత్న పథకాలతో పాటు ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు నిన్న 4 దద్దమ్మలు కలిసి భారీ బహిరంగ సభ నిర్వహించారని, ఆ దద్దమ్మలు జగన్నాథుని రథచక్రాల కింద నలిగిపోవాల్సిందేనంటూ ఈ సందర్భంగా వార్నింగ్ ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి, మన ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ఈ యొక్క పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మన ఇంట్లో పెద్ద కొడుకులాగా, మన తమ్ముళ్ళలాగా, మన అన్నయ్యలాగా ప్రతి ఒక్కళ్ళకి కూడా దగ్గరుండే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా జగనన్న బాగుండాలి,
జగనన్న వచ్చాకే మా అందరికీ మంచి జరిగింది. సంక్షేమాన్ని మా అందరికీ కూడా అందే విధంగా కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు అని చెప్పని యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా కొనియాడుతున్నారు. అటువంటి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేమందరం పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ 44వ డివిజన్లో మా మైలవరం దుర్గారావు గారు కానివ్వండి, మైలవరం రత్నకుమారి గారు కానివ్వండి, అందరినీ కలుపుకొని ఈ కార్యక్రమాన్ని చేయడం, పేదలందరికీ కూడా దుప్పట్లు పంపిణీ చేయడం, చలికాలం కాబట్టి వాళ్ళకు ఉపయోగపడుతున్న ఒక మంచి ఉద్దేశంతో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా దుర్గారావుకి, మా రత్నకుమారమ్మకి, వారి కుటుంబ సభ్యులకి, వారి స్నేహితులకి, పార్టీ నాయకులు అందరికీ కూడా పేరు పేరున నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ, ఇదే విధంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. 175 సీట్లకి 175 సీట్లు గెలిచే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. నిన్న నారా లోకేష్ ఏదో రెడ్ డైరీ అని చూపెడుతున్నాడు. నువ్వు ఎర్ర డైరీ పట్టుకున్నా, నీ కళ్ళు ఎర్ర చేసినా కూడా ఏ ఒక్కరూ కూడా నీకు భయపడే పరిస్థితి లేదు. నువ్వు పనికి మాలోడని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. జగన్మోహన్ రెడ్డి గారు నుంచోబెట్టిన అభ్యర్థి మీద ఓడిపోయినాడివి, నువ్వు సవాళ్ళు ఇస్తావు వింటారు బాబు. నీకు కానీ మీ అన్న పవన్ కళ్యాణ్కి కానీ ఎక్కడైనా ఒక నియోజకవర్గం పేరు చెప్పండి, నేను పలానా చోట మా నియోజకవర్గం నాది, మేము గెలుస్తామని చెప్పండి. అదేవిధంగా ఈరోజు కుప్పల్లో కూడా చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడు. కుప్పల్లో నుంచోడానికి కూడా భయపడుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఏదేమైనా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 175కి 175 సీట్లు గెలుచుకుంటాము. ఎన్టీఆర్ జిల్లాలో 7 సీట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కానుకేస్తామని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటాం. 44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మైలవరపు దుర్గారావు మాట్లాడుతూ, జగనన్న జన్మదిన సందర్భంగా తమ డివిజన్లో నిరుపేదలకు, మహిళలకు పండ్లు, చీరలు పంపిణీ చేయడం జరిగిందని, ఈ రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా వెల్లంపల్లి శ్రీనివాస్ని గెలిపించుకొని తీరుదామని స్పష్టం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు 44వ డివిజన్ వంగవీటి మోహన్ రంగ జంక్షన్ వద్ద మన పశ్చిమ నియోజక శాసనసభ్యులైనటువంటి వెల్లంపల్లి శ్రీని గారి ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కటింగ్ చేయడం, అలాగే పేదవాళ్ళకి ఫ్రూట్స్ కానివ్వండి, దుప్పట్లు కానివ్వండి పంచడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క మహిళ కానివ్వండి, పేదవాడు కానీ ప్రతి ఒక్కళ్ళు సంక్షేమంతోనూ అభివృద్ధితోనూ చాలా సంతోషంగా ఉన్నారు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రానున్న 2024లో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని, అలాగే పశ్చిమ నియోజకవర్గంలో శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీని గారి ఏ సమస్య ఉన్నా నేనున్నాను అనుకుంటూ ముందుకు వస్తే ఆయన కూడా రేపు రానున్న 24లో కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ 44వ డివిజన్లో వంగవీటి మోహన్ రంగ జంక్షన్ సితారా సెంటర్లోని మరి మన ప్రీతమ ముఖ్యమంత్రి జన హృదయ నేత మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు జన్మదిన సందర్భంగా ఇవాళ ఇక్కడ కేక్ కట్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా మన మాజీ మంత్రివర్యులు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇచ్చేసి ఈరోజు కేక్ కట్ చేసి పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడాను, ఇక్కడ పేదలందరికీ కూడా సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు దుప్పట్లు పంచుకోవడమే కాకుండా ఫ్రూట్స్ పంచుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఎంతమంది ఇక్కడ 44వ డివిజన్లో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ ఇచ్చేసినారు. అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏది ఏమైనా సరే 2024లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఉందో వైనాట్ 175 దాని లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకుంటామని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఆల్ ఇండియా జై హింద్ పార్టీ ఆధ్వర్యంలో యునైటెడ్ ఫ్రంట్ ఆవిర్భావ సభ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలు పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా జై హింద్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ తమ ఏకైక అజెండా ప్రత్యేక హోదా అని అన్నారు. రాష్ట్రానికి న్యాయం చేయకుండా ఆనాటి కాంగ్రెస్ పార్టీ తగిన బుద్ధి చెప్పిందని గుర్తు చేశారు. కర్కశంగా రాష్ట్ర విభజన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత వచ్చిన బీజేపీ కూడా రాష్ట్రానికి విభజన హామీలు కూడా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని అడిగే స్థితిలో రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఉన్నాయని చెప్పారు. మనకు ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర శాసనసభకు, పార్లమెంటుకు అతి త్వరలో సమీపిస్తున్నాయి. తెలంగాణలో అసెంబ్లీలు అయిపోయినాయి, అక్కడ పార్లమెంటు మాత్రమే జరుగుతున్నాయి.
అటు తెలంగాణకు ఇటు ఆంధ్రప్రదేశ్కు ఉమ్మడిగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్ర హోదా కావాలని మనం అడుగుతున్నాము. ఆ రోజు అర్ధరాత్రి సమయాన పెప్పర్ స్ప్రే చల్లి తలుపులన్నీ మూసేసి మార్షల్స్ను పెట్టి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి పాశవికంగా, కర్కోటంగా, కర్కశంగా, నిర్దయగా 12 కోట్ల మంది ప్రజలను తల్లి నుంచి వేరు చేశారు. పేగు బంధం తెంచివేశారు. సుమారు 54 సంవత్సరాలుగా కలిసి జీవిస్తున్నటువంటి, సవసిస్తున్నటువంటి ప్రజల మధ్య చిచ్చు పెట్టారు. కేవలం 2 రాష్ట్రాల్లో కూడా రాజ్యాధికారానికి రావాలి, అధికార పీఠాన్ని అధిరోహించాలన్నటువంటి దుర్బుద్ధితో, దూరాలోచనతో ఆనాడు కాంగ్రెస్ మిత్రులు ఎవరైనా ఉన్నట్లయితే నన్ను క్షమించండి. కొన్ని ఘాటైనటువంటి విషయాలు కూడా నేను చెప్పక తప్పదు. నేను కాంగ్రెస్ పార్టీ మీద కానీ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి చెప్తున్నటువంటి మాటలు కాదు. విభజించు పాలించు అనేది ఆనాటి దమన నీతి, స్వాతంత్ర్యానికి పూర్వం ఉన్నటువంటి దమన నీతి. ఆ నీతిని కాంగ్రెస్ వారు వారసత్వంగా పాటిస్తూ ఉన్నారు. కలిసి వచ్చేటువంటి రాజకీయ పార్టీలందరూ కూడా వాళ్ళందరినీ కలుపుకొని పూర్తి స్థాయి కార్యవర్గాన్ని కూడా ఇదే ప్రెస్ క్లబ్ నుండి ప్రకటిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, యునైటెడ్ ఫ్రంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేయట్లేదో ఆ అసంతృప్తితోటి ఈ యొక్క యునైటెడ్ ఫ్రంట్ని ఏర్పాటు చేశాం. రాజకీయాలు ఈ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడేటువంటి ఫ్రంట్గా ఉంటుంది. రానున్నటువంటి 2024 ఎన్నికల్లో అన్ని పార్లమెంటు స్థానాల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్లమెంటు స్థానాల్లో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 అసెంబ్లీ స్థానాల్లో యునైటెడ్ ఫ్రంట్ నుండి మేమందరం సర్దుబాట్లు చేసుకొని అభ్యర్థులను నిలబెట్టడం కోసం ఒక కార్యాచరణను కూడా సిద్ధం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా రానున్నటువంటి ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేలాగా, కేంద్ర ప్రభుత్వానికి పెద్ద స్థాయిలో ఈ రాష్ట్ర ప్రజల యొక్క గొంతు వినిపించేలాగా ఉద్యమ కార్యాచరణను కూడా ఈ వేదికగా సిద్ధం చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ సమావేశంలో మరి ప్రత్యేక హోదాకి సంబంధించి ఉద్యమకారులుగా పనిచేసినటువంటి చింతా రాజశేఖర్ గారు, అట్లాగనే మరి పోతుల బాలకోటయ్య గారు కూడా దళిత బహుజన జేఏసీ నుండి వారిద్దరూ కూడా ఈ యునైటెడ్ ఫ్రంట్కి సలహాదారులుగా వ్యవహరిస్తారు. వాళ్ళు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. వాడవాడలా అంబరానంటిన సీఎం జగన్ జన్మదిన వేడుకలు. తమ అభిమాన సీఎం పుట్టినరోజు నాడు సేవా కార్యక్రమాలు నిర్వహించిన పార్టీ నేతలు. సెంట్రల్లో బైక్ ర్యాలీ నిర్వహించిన మల్లాది విష్ణు. నేటి నుండి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం. చింతపల్లిలో విద్యార్థులతో ముచ్చటించిన సీఎం. విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ చరిత్రలో నిలిచిపోతుంది అన్న జగన్. అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలన్న వామపక్షాలు. ప్రభుత్వం స్పందన కరువైతే ఈ నెల 26 తర్వాత ప్రత్యక్ష మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటన. వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు. ప్రతిపక్షాలు ఎన్ని రాజకీయ కుట్రలు చేసినా 2024లో మరోసారి సీఎం జగన్ సీఎం కావడం తథ్యమన్న యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కూనూరు గౌతమ్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.